హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి సెప్టెంబర్ 9 నుంచి అయితే ఎంసెట్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి అయితే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్టయితే మాత్రం మనకి అధికారులు అయితే ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే విద్యార్థులు అయితే మాత్రం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అంటున్నారు. సో మాస్క్తో పాటు శానిటైజర్ 50 ml శానిటైజర్, ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళడానికి అయితే పర్మిషన్స్ ఇవ్వనున్నట్లయితే మనకి అధికారులు అయితే ఒక ప్రకటన అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే మాత్రం మనకి సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్ష ప్రారంభం కానుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సాధించారు. ఈ నెల 9, 10, 11, 14 తేదీలలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు 102 పరీక్ష కేంద్రాలలో ఇంజనీరింగ్ పరీక్ష జరగనుంది. కరోనా లక్షణాలు లేని వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని, అందుకు భాగంగా అన్ని సెంటర్ల వద్ద థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి ఈ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అటు హాల్ టికెట్పై ఇన్విజిలేటర్ సమీక్షంలో విద్యార్థులు సంతకం చేయాలని అన్నారు. ఇక కరోనా బారిన పడిన అభ్యర్థులు ముందుగా సమాచారం ఇస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అధికారులు సూచనల మేరకు పరీక్ష జరుపుతామని, అంతేకాకుండా విద్యార్థులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వారితో పాటు ఒక వాటర్ బాటిల్ను 50 ml శానిటైజర్ బాటిల్ అనుమతించనున్నారు. కాగా గంటన్నర ముందు నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఎంసెట్ ఫలితాలు అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేసేలా చర్యలు చేపడతామని కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ అన్నారు ఫ్రెండ్స్. సో పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా 50 ml శానిటైజర్ అయితే తీసుకువెళ్ళొచ్చు అని అయితే మనకి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మాస్క్, వాటర్ బాటిల్ ఇంకా తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఏ విధంగా తీసుకోవాలనేది అయితే మాత్రం నేను మరొక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోలో అయితే మాత్రం మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు సిబిటి ఎగ్జామ్ ఫస్ట్ టైం కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా రాయాలనేది అయితే మాత్రం నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్తో సహా మీ అన్ని క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేకపోతే నేను మీకు మరొక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. సో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, పాస్వర్డ్ ఎంట్రీ ఎలా చేయాలి అనేది అయితే నేను మరొక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం అయితే. సో ఇంకా ఇప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరేలా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.